ఇతని పేరు మురళి. చూశారుగా, ఈ పటారపాళెంలో అందరూ ఇతన్ని పిచ్చోడు అంటారు. ప్రతిదానికి ఓ కారణం ఉన్నట్లే ఇతను ఇలా అవడానికి ఓ కారణం ఉంది. ఆ కారణం పేరే స్వాతి. మనం అమితంగా ఇష్టపడేవి మన జీవితంలో ఒక్కోసారి దూరం అవుతుంటాయి. అలా ఇతనికి స్వాతి, ఈ ఆట దూరమయ్యాయి. అవి ఎందుకో తెలియాలంటే మనకి ఇతని గతం తెలియాలి. పటారపాలెం గ్రామంలో మన ఎమ్మెల్యే గారైనటువంటి జిఎస్ఆర్ గునుపాటి సురేష్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన సర్పంచ్ రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 50,000 విలువ చేసే బైకును బహుమతిగా ఇవ్వబడును. మరికొద్ది సేపట్లో మన సర్పంచ్ గారైనటువంటి రాఘవరెడ్డి గారు కుటుంబ సమేతంగా విచ్చేయబోతున్నారు. స్వాతి కూడా వస్తుందారా? తప్పకుండా వస్తుంది అనుకుంటా మావా. చిన్నప్పుడు చూసాం, ఇప్పుడు ఎలా ఉందో. అప్పుడు నేను హీరోలా ఉన్నా, ఇప్పుడు హీరోలాగా ఉండా. ఆయన కూడా అట్టే ఉంటదా? నువ్వు మారవరా? మారవు. అదిగో సర్పంచ్ రాఘవరెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. నమస్తే నమస్తే, బాగుండరా? అందరూ వస్తున్నారు, ఆ అమ్మాయి కనపడటం లేదే. అమ్మాయిని చూద్దామంటే మధ్యలో ఈ బూసుడు ఎవడురా? నమస్తే నమస్తే. ఏరా కళ్ళు నెత్తికెక్క అమ్మాయి గారిని గుద్దేస్తున్నావు? అంకుల్ అమ్మాయి ఎదురొచ్చింది అంకుల్. మాకేదో సమాధానం చెప్తున్నావు? ఏ ఆపండి, మనది కూడా తప్పే. లేదమ్మాయి గారు, నాన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుద్ది. నాన్నకు నేను చెప్పుకుంటాను, అబ్బాయిని వదిలేయండి. అమ్మాయి గారు చెప్పారు కాబట్టి బతికిపోయావు, జాగ్రత్తగా నడుపుకో. సరే అంకుల్. థ్యాంక్స్. ఇప్పుడు మన రాఘవరెడ్డి గారు గెలిచిన టీం గురించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ ఆటలో గెలిచి మన ఊరికి మంచి పేరు తెచ్చిన వారందరికీ పేరున అభినందనలు. ఈ ఆటలో గెలిచిన వాళ్ళకే బహుమతిగా మోటార్ సైకిల్ నా కూతురు స్వాతి చేతుల మీదుగా ఇవ్వబడుతుంది. ముందుగా టీం కెప్టెన్ ని వేదిక మీదకి వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా నా మనవి. నమస్తే సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇదిగో వదిన, తీసుకో. అక్క నువ్వు కూడా లడ్డు తీసుకో. అక్క మీ నాయన చూడయ్యా ఎంత సంతోషంగా ఉన్నాడో. ఇదిగోనే పట్టుకో. నువ్వు బాలాట ఆడుతుంటే నీ చదువు పోయిద్దని బాధపడేవాడినరా. ఆ బాలాడుతూనే ఈ తండ్రికి ఇంత ఆనందాన్ని తెచ్చిపెడతావు అనుకోలేదురా. నాయనా, నీ కొడుకు నీ కలల్ని ఆశయాల్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు. నా ప్రతి విజయం వెనక నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే ఉంటాను నాయనా. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరందరి దిష్టి తూ తూ తూ.
కారు వచ్చింది, కారు వచ్చేసింది, రండి రండి, కారు వచ్చేసింది, కారు వచ్చింది. అన్నా నమస్తే నమస్తే. రాఘవరెడ్డి. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. అన్నా నువ్వు రావడం సంతోషంగా ఉందన్నా. అవసరం కోసం ఎంత దూరమైనా రావాలిగా రాఘవ. నమస్తే అంకుల్. నమస్తే ఎలా అమ్మా. ఉన్నారు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. ఏం చదువుతున్నావు అమ్మా? డిగ్రీ చదువుతున్నాను అంకుల్. హాస్టల్లో భోజనం పడట్లేదని ఏండే చేర్పిస్తున్నావునా? ఇక్కడైతే మరీ మంచిది. మీరు లోపల పోయి పని చూసుకోండి. పదండి. రాఘవ, వాడు ఎక్కడున్నాడు? పైన అన్నా పద. కూర్చోండి అన్నా. రాఘవ, ఎడున్నాడా నా కొడుకు? ఏయ్ తీసుకురండ్రా. రేయ్, మేము ఆడపిల్లల్ని కని 20 సంవత్సరాలు పెంచి పోషించి కంటికి రెప్పలా కాపాడుకుంటే నీలాంటి గాలి నా కొడుకులు 20 రోజుల్లో ప్రేమలో దించుతారు. దానికి మేము ఒప్పుకుంటే అది మీ క్రెడిట్ అంటారు. దానికి మేము ఒప్పుకోకపోతే మమ్మల్ని విలన్గా తయారు చేస్తారు. అసలు నీలాంటి నా కొడుకుని నరికేయాలరా. నువ్వు నరికినా చంపినా నీ కూతురుతోనే నాకు పెళ్లి. నన్ను చంపాలనుకోవడం నీ మూర్ఖత్వం. నో ముందు నిలబడే అర్హత లేని నా కొడుకు నా కూతురే కావాల్సి వచ్చిందిరా నీకు. రాఘవ, రేపా నా కొడుకు పెళ్లిలో గలబా చేసినా చేయొచ్చు. వాడు బతకడానికి వీల్లేదు. మీ వాళ్ళు మరీ స్పీడ్గా ఉన్నారు రాఘవ. నేను లేదా కాగొచ్చుగా. ఆ మాత్రం స్పీడ్ లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు మన బ్రతకనేరన్నా. నీకో కూతురుంది, జాగ్రత్తగా చూసుకో. దానికి అలాంటి ఆలోచన లేవన్నా. నేను అలాగే అనుకున్నా, చూసావుగా. నమస్తే. మావా, కాలేజీలో ఒక్క పిల్లన్న అందంగా లేదురా. దీని అమ్మ. డిగ్రీలో లవ్ చేయాలంటారు, పీజీలో పెళ్లి చేసుకోవాలంటారు, జాబ్ వచ్చాక కాపురం పెట్టాలంటారు. మన పిచ్చి కాలేజీలో మాత్రం లవ్ ఉండదు, పెళ్లి ఉండదు, చదివినాక జాబులో ఉండవు. చదువుకొని బాగుపడండి అని పేరెంట్స్ కాలేజీకి పంపిస్తుంటే మీ మొహాలకి ప్రేమలు పెళ్ళిళ్ళు అవసరమా? ఆహా, నువ్వు భలే చెప్తున్నావు. మావా, కాలేజీకే స్కూటీలో వచ్చిందంటే ఈ పిల్ల మంచి సౌండ్ పార్టీ అయి ఉంటుందిరా. నిజమే, పాపే సౌండ్ లాగా ఉంది. ఇంకా బండికి ఎందుకు సౌండ్? ఒరేయ్ స్వాతిరా. రేయ్ సైలెంట్ కొండండి, ప్రిన్సిపాల్కి తెలిస్తే తిడతాడు. నా బొంగులే ఆడు ఆడు పొండు మొక్క. మన క్లాస్ కనుకుంటా. పదండి. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. ఏ యూ స్టాండ్ అప్. పర్సెంట్ గారు అమ్మాయి కదా నువ్వు? ఎస్ సార్. యు ఆర్ జాయినింగ్ టుడే రైట్? అవును సార్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మాకు తెలుసులే సార్. ఆ అమ్మాయి పేరు స్వాతి. చిన్నప్పుడు స్కూల్లో మేమంతా స్వాతి అని పిలుచుకునే వాళ్ళం. చిన్నప్పుడు స్వాతి అయితే ఇప్పుడు ఏమైనా సమంత అయిందా? యూజ్లెస్ ఫెలో. సిట్ డౌన్. సరే సార్. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ స్వాతి. నేను ఒంగోలులో ఇంటర్ చేశాను. మాది ఈ ఊరే. మా నాన్నగారి పేరు రాఘవరెడ్డి, ఈ ఊరి ప్రెసిడెంట్. ఓకే, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. Okay students, now we are discussing about natural oils. అబ్బా, ఈ రోజుకి అయిపోయిందిరా నాయనా. ఏంటి ఆగిపోయావు? జంప్ చేయి. ఏమైంది
నీకు దూకవా అలాగే ఉంటావా? హ్మ్? ఏం దట్టగా చూస్తున్నావు? లాంగ్ జంప్ ఎప్పుడు చూడలేదా? చూశాను, కానీ అమ్మాయిలు ఆడటం చూడలేదు. ఓ, అమ్మాయిలు ఆడితే చూసేస్తావా? అందరు అమ్మాయిలు ఆడితే నేనెందుకు చూస్తాను? ఎక్సకలా మ్మ్హ్. నిజమే. చూసింది చాలు, పోయి పని చూసుకో. అమ్మా ముంజులు ఎందుకురా అయ్యి? నీ కోడలు అదేనే నా కాబోయే పెళ్ళం. దానికి ఇష్టమైన ముంజులు తెప్పించా. వచ్చాక నీ చేత ఇవ్వవే. నాతో చెప్పి నన్ను ఇవ్వడం కాదురా, అదిగో వస్తోందిగా, నీ చేత్తోనే నువ్వే ఇయ్యి. సరే స్వాతి, ఆ? ఇదిగో ఏందవి? ముంజులు నీకు ఇష్టమని తెప్పించా. తీయగుంటాయి, తిను. ఓ, నీ ప్రేమ బంగారం కాను. ఎందుకవి? కళ్ళు చేసుకొని నువ్వే తాగి. తమాషాలు చేసిన చాలు, తీసుకో. ఇప్పుడు అవి తినే ఓపిక లేదు కానీ ఈ టైంలో ఫాస్ట్ ఫుడ్ వెరీ టేస్టీ. అమ్మా, వేడి వేడిగా ఉల్లి పకోడీలు వేయవే. చూసావమ్మా దాని పొగరు, దాన్ని తిక్క తీరుస్తా. మాటలొద్దురా, దాని మెళ్ళో నువ్వు తాళి కట్టు, దాని ముక్కుకు తాడు నేను కడతా. నీ తాడుతో దాని కళ్ళల్లో పొగురు పోద్ది, నా తాడితో దాని తలలో కొవ్వు కరిగిపోద్ది. బాబు మరి ముంజులో ఇంట్లో పెట్టుకో. అలాగే అలాగే అలాగే. రేయ్, కూడు తిందు గాని రాయ్యా. నాయన కూడా రాని అమ్మా, అందరం కలిసి తిందాం. ఆయన పొద్దుననగా పోయాడు పొలానికి నీళ్లు కట్టడానికి, ఇంతవరకు రాలా. ఏదో 10 ఎకరాలు ఉన్నట్టు. వంతు రాలేదేమో, వస్తాడులేమ్మా. అదిగో వచ్చాడు. ఏమి నాయనా ఇంత లేట్ అయింది? 3 ఫేజ్ కరెంట్ లేదురా, అది వచ్చి నీళ్లు కట్టి వచ్చేసరికి అయింది. సరే పదయ్యా, నీళ్ళు తోడతాను, స్నానం చేద్దు గాని. సరే పద. హలో, రే మావా, నేను వినే సినిమా పోతున్నారా, వస్తావా? ఏ సినిమారా? దూకుడంట్రా, ఈరోజు లాస్ట్ డే అంట. ఒక్కో పాట 2 సార్లు వేస్తున్నారంట్రా. అవునా, నిజమారా? నిజమేరా, నీకు కూడా టికెట్లు ఇస్తున్నావా? అవునా, వస్తున్నాను, ఉండండి రా. నువ్వు ముందురా. సరే ఆగు, ఇప్పుడే వస్తా. అమ్మా, నేను సినిమాకి వెళ్తున్నా, వచ్చాక తింటా. దూకుల్లో మహేష్ బాబు ఉన్నాడ్రా. ఏ ఉన్నాడ్రా? నిజమేరా బావా, సినిమాలో వాడిని చూస్తున్న సేపు స్క్రీన్ మీద నిన్ను చూస్తున్నట్టే ఉందరా. ఏం పనిచేసారా నాయన. నిజురా, సాయంత్రం పార్టీ కన్ఫర్మ్ రా. ఏంది మీ సుత్తి? ఎవరు మీదే? నువ్వు సినిమా చూసావమ్మా? మా మహేష్ బాబు దూకుడు రచ్చ రచ్చ చేసాడు మా మహేష్ బాబు. డియర్ స్టూడెంట్స్, రేపు మన కాలేజ్ లో ట్రెడిషనల్ డే జరుగుతోంది. అందరూ సాంప్రదాయ దుస్తుల్లో రావాలని ప్రిన్సిపల్ సార్ మనవి. అంటే మేము రేపు చీరల పంచలు కట్టుకురావాలి మేడం. రెండు మీరెందుకు కట్టుకుని వస్తారా? వాళ్ళు చీరలు కట్టుకుని వస్తారు, మీరు పంచలు కట్టుకుని రండి. బుద్ధి లేని ఇది నచ్చలేదు, ఇది కూడా నచ్చలేదు. ఇది బామ్మ చీరలా ఉంది, ఇది మీ అమ్మ చీరలా ఉంది. అసలు నీకు ఎలాంటి చీరలు నచ్చుతాయే? నాకు నచ్చినవి కట్టుకుంటా, నీకు నచ్చినవి కట్టుకుంటే కాలేజ్ లో నా గ్లామర్ గ్రాము లెక్క తగ్గిపోద్ది. అయినా ఇవేం సెలక్షన్స్ అమ్మా? ఇవన్నీ మీ నాన్న సెలక్షన్ అమ్మా. ఓ, బాగుంటే నీ సెలక్షన్, బాలేకపోతే నాన్న సెలక్షనా? అందుకే నీకు నచ్చిన చీర నేను తెస్తున్నాను. ఇదిగో, ఈ పచ్చకొక్క కట్టుకో, మహారాణిలా ఉంటావు. అత్తా, నేను రాణిలాగా కాదు, నాలానే ఉంటా. అయినా పచ్చ రంగు నాకు అచ్చి రాదుగా. ఇది బాగుంది, ఇది కట్టుకుంటా. కాలేజీ పోయినా కూడా ఉండట్లేదు. అల్లుడా, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుంటున్నావా? లేదత్తా, సావనం చేసుకుంటున్నా. రా చూద్దు. సిగ్గులేనుగా. అది నాకు చిన్నప్పటి నుంచి లేదుగా. పెళ్లి చూపులకే నీ కూతురు కాలేజీలో ఉందిగా, చూసి తాళి కట్టేసాలి. చేసుకో చేసుకో, పైసా కట్టని పో. కట్టేందుకు మావా, నీ ట్రాక్టర్ పొలం ఉందిగా, ఆ జాలే. టైం అవుతుంటే ఇంత లేట్ ఏంట్రా? మనందా నీ ఇదిలో అంత చూపించుకుంటూ రావాలి. నాకు తెలుసురా నీ కుళ్ళని. నిన్ను చూసే కులుకోవాలరా. మావా, ఎరుపు అదిరిపోలా. నువ్వెప్పుడు ఎరిపే కదరా. కుళ్ళు కదా. సరే కానీ టైం అవుతుంది, రండి. పద పద, ఇదిలో అందరూ మన వల్ల చూస్తున్నారు బావా. మనల్ని అనకరా, నిన్ను చూసి. రేయ్ సరిగా కూర్చోరు, పంచుడు ఎలా ఉంది? చూస్తారు బావా.
నువ్వు పెంచలే మావా నీ కూతురు వచ్చి మన కాలేజీకి వెళ్ళానా అమ్మా నువ్వు దేవుని దేవుడికి ఏనంత సరిపోయినాయిరా అమ్మా పంచులో బలం ఉండవు బావా పర్లేదురా ఒప్పుకున్నావే. రే మావా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ పంచులో ఉన్నంత సుఖం ప్యాంట్లో లేదురా. ఇప్పుడు ఏమైందిరా ఏం చెప్పమంటావు మావా, కాళ్ళ మధ్యలో ఫ్యాన్ పెట్టినట్టు చల్లగా ఉందిరా మావా. చల్లగా ఉన్నదా ఆ, మాకు లేదా వారు ఎత్తుబారుడా నీ పంచేదిరా పంచే లేదా? ఆ, అరే మావా, అరే మావా, నా పంచేదిరా. చూడే వాడి అరే మావా, మావా, నా పంచేది ముట్టరా మావా, నా పంచరా. అరే మావా, నా పంచరా తేడా జరిపింది చూడరా మావా, ప్లీజ్ రా. అందుకే ఎవరి దారి చేతితో పట్టుకోమనేది గాలి కుదిలేసి తిట్టే జారిపోతాయి అరే రే మావా, బండి మీద మావా, తీసురా మావా. చల్లగా ఉందన్నావు కదా ఏం కదా పద అరే రే మావా, నువ్వన్నా చెప్పరా మావా, ప్లీజ్ రా మావా, పరుగు పోతుందిరా. ఏంటి ఆడపోతావులే రారా అరే మావా, మావా, ప్లీజ్ రా, బండి మీద తీసురా మావా, ప్లీజ్ రా. దరా పట్టుకో ఎత్తుబారు పెదవా ఇది మన కాలేజేనా? ఒకసారి ఇచ్చు. తెలియదులే మన కాలేజేరా. అవును మావా ఈరోజు మన కాలేజీలో అమ్మాయిని చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదురా చూడు మావా, ఫ్యాషన్ షోలో మోడల్స్ కన్నా మన కాలేజీ అమ్మాయిలు అందంగా ఉన్నారు. అదేం లేదురా రోజు స్నానం చేయకుండా పేడ మొహాలు వేసుకొచ్చేవాళ్ళు కదా మనకేం అర్థం కాలే ఈ రోజు స్నానం చేసేటప్పుడు సర్ఫెక్స్ లెస్ రుద్దునట్టున్నారు రా మెరిసిపోతున్నారు రా ఒక్కొక్కరా మర్చిపోయాను, నువ్వు వెళ్తుండు, నేను ఇప్పుడే వస్తాను. హాయ్ హారిక, నైస్ డ్రెస్, థ్యాంక్స్. గుడ్ మ్యాచింగ్. పైనేనా లేక లోపల కూడానా? ఎరా నీకు కొంచెం కూడా బుద్ధి లేదా అసలు? అబ్బా లేదు లేదు, వేస్తే కొనుక్కుంటా. వాళ్ళు ఉన్నారు ఈరోజు అమ్మాయిలు. ఏమైంది మీకే? హారిక ఏమైంది? ఆ సుభాష్ గారు చాలా నీచగా మాట్లాడుతున్నాడు. సుభాష రేయ్ రండ్రా. రేయ్ మన కాలేజ్ అమ్మాయిలు రా, చూసి ఆనందించాలి తప్ప కామెంట్ చేసి క్యారెక్టర్ పోగొట్టుకోకూడదు. నీతో చెప్పుకున్న క్యారెక్టర్ కదరా నాది, వెళ్ళి పని చూసుకో. రేయ్ ఆడపిల్లల జోలికి వస్తే అడ్డంగా నరికేస్తా. నరికించుకుంటారు మరి. దా దా వచ్చి నరికి నరికి రేపట్టుకోరా. రేయ్ నా బొచ్చు కూడా పీకలేవరా. నా కాలు రేపు పట్టుకున్నావు కదా, నీ అంత చూస్తా. పోరా రారా. రే సీను, చేతి నుంచి దింపేటప్పుడు కొన్ని కాయలు, దించాక కొన్ని కాయలు, అమ్మేటప్పుడు కొన్ని కాయలు మన అకౌంట్లో ఉండాలిరా. మామకు సొంతలుడు అయ్యాక నీ అకౌంట్ సెటిల్ చేస్తాలే. తెలిసిందే కదన్నా. చాలరా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటి సుభాష్, ఏంటి విశేషాలు? ఊరికే అన్న, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. అది కాదు కానీ ముందు విషయం ఏంటో చెప్పు. అదే అన్న, నేను కాలేజ్లో గొడవ అయింది. అటు చాలా ఎక్కువ చేస్తున్నాడన్న, మామూలు బిల్డప్ పెట్టలేదు ఆడు. అవునన్న హీరోలా ఫీల్ అవుతున్నాడన్న. ఎవడరా వాడు? అదే అన్న, కృష్ణారెడ్డి గట్టు పక్కన రామయ్య అని లేడు, ఆడి కొడుకు. కాలేజ్ కదా, కుర్రాలు అందరూ ఉంటారని హీరోలా ఫీల్ అవుతుంటాడు. పొలం గట్టుకాడికి వస్తాడుగా, అప్పుడు ఒంటరిగా దొరుకుతాడులే, మనోడు చూసుకుంటాడులే. ఎరా సీనా? అలాగే అన్న. సరే అన్న, ఉంటావు. నమస్తే అన్న. పోయిరా. ఏమైంది మా నాయన అటు పడుకున్నాడు? పొద్దటి నుంచి ఒకటే జ్వరంగా ఉందయ్యా. అవునా? పొలానికి నీళ్లు కట్టాలంట. మీ నాయన పోలేడు గాని నువ్వు పోయిరా అయ్యా. సరేమా, నేను పోతాలే. మాత్రేసుకుని ఈ నీళ్ళు తాగయ్యా. ఒరే ఆ పొలం గొట్ల మీద వైర్లు జారిపడి ఉంటాయేమో, కొంచెం చూసుకుని పోనాయనా. అలాగే నాయనా, నేను చూసుకుంటాలే.
ఈరోజు మా సుబ్బు వంతు. మా నాయన చెప్పాడు ఇది మా వంతు. ఆల్రెడీ మీ వంతు అయిపోయింది. మా వంతు మా వంతు కాదు, మా వంతు. మా వంతు. అర్థమైంది. అర్థమైంది కదా. కాలేజీలో పెద్ద పుడింగ్ లాగా మా వాళ్ళందరూ కొడుతున్నావంట. ఇది నీకు సంబంధం లేని మ్యాటరు. ఏంటో నా సంబంధం లేని విషయం. అమ్మా పోయేస్తా. సరే నాయనా కాలేజీ పోయేస్తా. జాగ్రత్త నాయనా. ఏమైందిరా నిన్న గొడవ జరిగిందంట? సుభాష్ గాడ్రా మనుషులతో వచ్చాడు. 4 తన్నేసరికే లగెత్తుకుంటూ పోయారు. అది దండించుకోవడానికి అలా నుంచి వచ్చారంట. సర్లే గానీ ఈరోజు కాలేజ్ పోకపోవడం బెటర్ రా. ఎందుకురా? ఈరోజు రాఖీ పండగ కదా, రాఖీలు కట్టేస్తాను నీకు భయం. నో ప్రాబ్లం, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏం పర్లేదు. అయితే ఓకే పద. ఏంట్రోయ్ పెద్ద పుడింగిల్లా ఆగిపోయారు, కట్టమంటారా? ఒక నిమిషం ఆగితే తెలుస్తుందమ్మా ఎవరికి ఎవరేం కడతారా. తీయండి రాయిదా. ఇదిగోండ్రా మన ఆయుధాలా, తీసుకోండి. అకృతి పడకండి. కట్టమంటావా? 3 పిల్లలు కూడా కట్టండి. చెప్పు కట్టేస్తా. కట్టండి. కట్టమంటావా? పరిగెట్టండి, పరిగెట్టండి త్వరగా త్వరగా. ఆగు. ఏంట్రా అమ్మాయి నడిపిస్తున్నావు? తప్పు కదా నన్ను అన్నావు? నేను ఏడిపించట్లా, ఆడిపిస్తున్నా. అయినా నిన్న పొలంలోనే పాతి పెట్టావంట్రా, పారిపోయావు. ఏంట్రా నువ్వు పాతి పెట్టేది? పని చేసుకో. నేను చూసుకుందాం. అయినా నువ్వేంట్రా పీకేది, నా బొచ్చు కూడా పీకలేవు. కాలేజ్ కాబట్టి చంపకుండా వదిలేస్తున్నాను రా. అందుకే నిన్ను కూడా చంపకుండా వదిలేస్తున్నాను రా. బతికిపోయావు. కమ్ టు మై రూమ్. మీ ఇంట్లో వాళ్ళు పొలం పనులు చేసుకుంటూ కష్టపడి మిమ్మల్ని కాలేజీకి పంపుతుంటే మీరు ఇలా గొడవలు పడుతుంటారా? సార్ నా తప్పేం లేదు.
వీడు తప్పు చేస్తుంటే తిట్టానని వీడి ఫ్రెండ్స్ కలిసి నన్ను కొట్టబోయారు. ఇప్పుడేమో కావాలని నాతో గొడవ పడుతున్నాడు. సార్ మన అమ్మాయిల ముందు బిల్డప్ కోసం నాతో గొడవ పడ్డారు సార్. రేయ్, నువ్వు అమ్మాయిని అలా కామెంట్ చేసావనే నిన్ను తిట్టానంతే. సార్ జుట్టు కూడా పట్టుకున్నాడు సార్. ఆపండి. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే కాలేజీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నారు. మిమ్మల్ని సస్పెండ్ చేసి టీసీ ఇచ్చి పంపించేస్తా. దీనికి అంగీకరిస్తున్నట్టు పేరెంట్స్ దగ్గర సంతకాలు తీసిరండి. ఏమన్నారా మా ప్రిన్సిపల్? ఇంకోసారి ఇలా జరిగితే టీసీ ఇచ్చేస్తా అన్నాడు రా ప్రిన్సిపల్. మా నాయన ఒప్పుకున్నట్టు దీంట్లో సంతకం పెట్టించుకురమ్మన్నాడు రా. మరి మీ నాయన సంతకం పెడతారంటావా? తెలిస్తే బాధపడతాడు రా. మరేం చేస్తావు? మా నాయన పెద్ద గెస్టెడ్ ఆఫీసర్, మరి ఆ సంతకం అయితే నేనే పెడితే పోలా. మనం ఎప్పుడు చేసేది అదే కదా. అంతేగా. రే బావా, నీ పెన్నీరా. యూ ఫ్రాడ్. మీ నాన్న సంతకం పెడతావా? ఉండు, ప్రిన్సిపల్తో చెప్తాను. ఏయ్ స్వాతి, ఆగు. ఏయ్ నో. ఏయ్ స్వాతి. ఏయ్ స్వాతి, ఆగు. నో. స్వాతి, ఆ పేపర్ ఇవ్వు. స్వాతి. ఏయ్ ఆగు. నో. స్వాతి, ఆ పేపర్ ఇవ్వు. స్వాతి. అరే పేపర్ ఇవ్వు. స్వాతి, పేపర్ ఇవ్వు. అయినా నువ్వేంటే వాడు అక్కడ చేపెట్టినా కంప్లైంట్ చేయకుండా నువ్వు అలాగే ఉన్నావు? నచ్చినోడు టచ్ చేస్తే ఇష్టం పెరుగుద్ది, నచ్చినోడు టచ్ చేస్తే కోపం వస్తుంది. అబ్బో, వాడంటే అంత ఇష్టమా? ఇష్టం కాబట్టే ఇంట్రెస్ట్గా ఉన్నా. అయినా మనకిక్కడ టచ్ అయినా అటాచ్ అయినా లైఫ్లో ఇద్దరే. ఒకటి కన్నబిడ్డ, రెండు కట్టుకున్నవాడు. అబ్బో, పటారుపాలెం ప్రేమ కదా మొదలైనట్టే. ఆ, ఆ, సరే సరే శైలు చెప్పవే, నీ సంగతి ఏమైంది? ఏమీ చేయట్లేదే, అదే నా బాధ. అవునే, వాడిని ఎక్కడికైనా హోటల్కి తీసుకెళ్ళకపోయావా? అవునే, 10 రూపాయలు పెట్టి మనం పెన్ను కొంటేనే మనం 10 సార్లు చెక్ చేస్తాం. అలాంటిది 10 లక్షలు పెట్టి మొగుడు కొంటున్నాం. 10 సార్లు కాకపోయినా కనీసం ఒక్కసారైనా చెక్ చేసుకోవడంలో తప్పేముందే? అబ్బో, నువ్వు చాలా ముదిరిపోయావే. అడుగుని నీ వాడు, వెళ్ళి చెక్ చేసుకోవే. అరే మామ, స్వాతి ఇటు వస్తుందిరా. ఏంట్రా అంత కోపంగా వస్తుంది? ఆ ఎమ్మొచ్చే వాటం చూస్తుంటే ఖచ్చితంగా చంపాలు కొట్టేటట్టుందిరా. అంతే. ఊరుకోరా. నువ్వు ఊరుకోలే కనబడతాడు చేయలేచేది, ఇప్పుడు మమ్మల్ని ఊరుకోమనేదే. మీరా? మేము మోస్తాం, నిన్ను కొట్టేది చూస్తాం. అంతే అంతే. వచ్చేసిందిరా. ఎవరు? రేపు సండే, మనం బీచ్కి వెళ్దామా? ఎన్నింటికి? రేపు 3 గంటలకి. సరే, ఓకే. ఇక్కడ ఎవరైనా చూస్తారు, మేము ముందెళ్తాం. స్వాతి, ఇక్కడ ఆగుదామా? మనం ముందుకెళ్దాం. మరి వీళ్ళు? వాళ్ళు ఇక్కడే ఉంటారులే, నువ్వు రా. నేను నువ్వు పోయిదా వాళ్ళు బాత్రగా నువ్వురా, మన సిక్కు పల్లెట్టాడదాం. నీతో చిక్కు పుల్లాడటం కన్నా పుల్లేసి కొనుక్కోవడం బెటర్. దానికి నాకెందుకు డబ్బులు పక్క? నేను కొనిస్తాలేరా? ఇది కొనిస్తాడు లేపు. నచ్చగాళ్ళు.
నీకు నాకు చిన్నప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, గుర్తుందా? గుర్తుంది. నేను నిన్ను ఇష్టపడింది ఫస్ట్ అక్కడే. మరిప్పుడు ఆ ఆకాశం అంతా, ఈ సముద్రం అంతా. చాలు చాలు నీ సినిమా డైలాగులు. నీకో విషయం తెలుసా? ఆ ఆకాశం, సముద్రం ప్రకృతిలోనే గొప్ప ప్రేమికులంట. అవి ఎప్పుడు కలిసే ఉంటాయంట. మా నాన్న చెప్పింది. అవునా? మన జంట కూడా అలాంటిదే. ఆహా, అది చూద్దాం. మనం ఇలా కలిసి తిరగడం అసలు కల్లా ఉంది. నమ్మబుద్ధి కావట్లేదు తెలుసా? అవునా? ఇప్పుడు నమ్ముతావా? నమ్ముతాను తల్లి, నమ్ముతాను. సరేనా? ఇలా ఎవరైనా మనల్ని చూస్తే అంతే సంగతులు. రేపు శ్రీరామనవమి, ఆ రోజే నా బర్త్డే. ఓ అవునా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. రేపు 10 గంటలకి గుడిలో కలుద్దాం. సరే, నేను వెళ్ళనా మరి? ఒక్క నిమిషం ఆగు, కనీసం నడిచైనా వెళ్దాం. ఇక్కడ ఎవరు లేరు కదా. సర్లే రా. నీ మొక్కలాగా భలే ఉందా పలేసా. మేము బయలుదేరుతాం మరి. బాయ్. పద. బాయ్. రేపు గుడికి రమ్మంటుందిరా. ఏమైందిరా? రేపు తన బర్త్డే అంట. అయితే మంచి గిఫ్ట్ ఇచ్చి ముద్దడు, మర్చిపోకు. కరెక్ట్. నువ్వు ఇక్కడే ఉండవే. సరే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. బయటికి రాయిస్తాను. గిఫ్ట్ ఏది? ఆ రాముడికి సీతకి పెళ్లి ఈరోజు. ఈ రాముడికి ఈ సీతకి కూడా పెళ్లి ఆ సీతారాముల సన్నిధిలో జరగాలని కోరుకుంటూ ఈ గిఫ్ట్ తెచ్చాను. నేనే కడతాను. గిఫ్ట్ చాలా బాగుంది. మరి నా గిఫ్ట్ ఏం కావాలి? బాబోయ్. ఎమ్మెల్యే అంకుల్ కూతురు పెళ్లికి రాకపోతే ఎట్టమ్మా? మనకు బాగా కావాల్సిన ఆయన. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. మీరు వెళ్ళండి. మధ్యలో వచ్చే ఎగ్జామ్సే కదమ్మా. ఇదేమన్నా ఫైనల్ ఎగ్జామ్సా చెప్పు? నిజమే నాయనా, కానీ మొన్న జరిగిన పరీక్షల్లో కూడా మార్కులు తగ్గినాయి. ఈసారైనా మంచి మార్కులు తెచ్చుకోవాలి. సరే, నీ ఇష్టం అమ్మా. వస్తున్నారు, బండి తింట్రా. సరేనా? బాయ్ అమ్మా. బాయ్ నాయనా. జాగ్రత్త. బాయ్ అమ్మా. ఇల్లు జాగ్రత్తరా. అలాగే అయ్యగారు. ఎక్కండి. జాగ్రత్త. ఈ టైంలో తినేటప్పుడు ఫోన్ ఎవడయ్యా? ఎవరు ఫ్రెండ్లే అమ్మా. హలో హలో, నేను స్వాతిని. చెప్పు. చెప్పరా మావా. మామనా? చెప్పరా మావా. ఓ, గిఫ్ట్ అడిగావు కదా, ఇస్తాను. వస్తావా? అంటే మీ అమ్మా నాన్న ఇంట్లో ఎవ్వరు లేరు. ఓకే ఓకే, ఫోన్ పెట్టేలోపు వచ్చేస్తాను. రే తినేళ్ళయ్యా. ఇంకా చాలమ్మా. ఒరే, సినిమాకి పోతున్నట్టున్నావో? ఆ జోబీలో 100 రూపాయలు ఉన్నాయే, తీసుకుపో. సరే నాయనా. బైక్లో వెళ్తే సౌండ్ వస్తుంది, నడిచి వెళ్ళడమే కరెక్ట్. అయ్యో, వీడేంటయ్యా బండి తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు? అలేదో దగ్గర హాల్కి పోతున్నట్టున్నారులయ్యే. అమ్మో, అమ్మాయి గారికి
కోసమా చెప్పరా బాబు గారు మన ఇంటికి అమ్మాయి గారి కోసం ఒక అబ్బాయి వచ్చాడండి. ఏమంటున్నారు నువ్వు? రేయ్ బండి తిప్పరా. నా గిఫ్ట్ ఫస్ట్ లోపలికి రా. తొందరగా రండి, పైన ఉన్నారు. తొందరగా రండి, పైన ఉన్నారు. ఉండాలి, ఇద్దరు అక్కడే ఉన్నారు. స్వతీరా స్వతీరా స్వతి వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడెక్కడ ఉంటారు, ఎతకండిరా. అన్నా వాళ్ళు ఎక్కడెక్కడో దాక్కున్నట్టు ఉన్నారన్నా. అయితే టార్చ్ లైట్ తీసి ఎతకండిరా.
ఇప్పుడు ఎక్కడికి పోతారా? ఎసండి రా. లేవండ్రా. పారిపోయారన్నా. యాడికి రా పారిపోయేది? ఒళ్ళు మేర దాటే లెవెల్ తీసుకొచ్చి మామ కాళ్ళ ముందు పడేయాలి. తీయండి బండ్లు. అమ్మాయి వెళ్ళినప్పటి నుండి తాగుతూనే ఉన్నారు. ఆపండి. ఎల్లు లోపలికే. ఎవరు లేరు, వెళ్దామా? పోనీ పోనీ పోనీ. ఏడున్నారు వాళ్ళ? అదిగో పోనీ పోనీ పోనీ. తిప్పు తిప్పు తిప్పు. పీకొచ్చిన జిప్పు బాగా ఎల్లుడు మొహవాడ పీకినావు కదా. రారా రారా పెరిగిరా. రారా ఎత్తుకోదా పెరిగిరా.
వస్తున్నారు మా. వాళ్ళు ఆడ దొరికి ఆడ నరికి అవతల పడేయండి రా. తీయండి బండ్లు.